నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 2,676 కేంద్రాల్లో అధికారులన్నీ ఏర్పాట్లు చేశారు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. ఇక పలు కేంద్రాల్లో విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఫ్లెక్సీలు వెలసాయి. లైన్ ఫామ్ కండి రోజా చెక్ చేయమని తొందర పాస్ ఏంటి బుక్ ఏంటి వాటర్ కూడా తీసుకుపోతామా వాటర్ యూపీలోని వారణాసి రైల్వే స్టేషన్లో భారీగా బంగారం పట్టుబడింది. 3.53 కోట్ల విలువైన 2 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. పోలీసులు 2 స్మగ్లర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆఫ్రికా నుంచి బంగ్లాదేశ్ కు, అక్కడి నుంచి ఇండియాలోకి ఈ బంగారాన్ని ఆక్రమంగా తీసుకొచ్చినట్లుగా గుర్తించారు. దీనిపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. हमका आज यूपी पुलिस का एक बढ़िया सफलता मिला। एक इंफॉर्मेशन के साथ इधर बनारस का जीआरपी एंड आरपीएफ दोनों टीम कोऑर्डिनेट करके ये दोनों का अलग से रखो, मैं 2 मिनट बात करूँगा। दोनों क्या नाम है? तेजस बालोसु। कोल्हापुर वाला है क्या? जी हमका आज यूपी पुलिस का एक बढ़िया सफलता मिला। एक इंफॉर्मेशन के साथ इधर बनारस का जीआरपी एंड आरपीएफ दोनों टीम कोऑर्डिनेट करके తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పుట్టినరోజు సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వరంగల్ కాశీబుగ్గ గుడి దగ్గర ఘనంగా చేపట్టారు. జాగృతి వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నూకల రాణి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పారిశుద్ధ్య మహిళా కార్మికులకు శాలువాల కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు తిరుమల రాహుల్, భాగ్యలక్ష్మి, సబిత, రజిత పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగనే చేసుకుంటాము. ఈరోజు ఇప్పుడు ఈ మహిళా దినోత్సవం చేయడమే కాకుండా గత ప్రభుత్వంలో చేసే ఒక్కరిని భాగం చేస్తాడు రేవంత్ రెడ్డి సర్కారు. ఈ కాంగ్రెస్ పాలన అనేది చాలా ఘోరంగా ఉంది. అందరి హైడ్రాని ఇల్లులు కూలగొట్టడం, మహాలక్ష్మి పథకం ఇవ్వకపోవడం, తులం బంగారం ఇవ్వకపోవడం, ఈ గ్యారెంటీలు ఏవి కూడా
ఏ మహిళకు వర్తించడం లేదు. ఇందిరమ్మ ఇల్లులు అంటారు. ఇందిరమ్మ ఇల్లులు ఎవరికి ఇస్తారు? పేదలు ఎవరికి అందుతలేవు. అంతా ధనవంతులకే అందుతాయి. పేర్లు కూడా ధనవంతులకే వస్తాయి. అన్నీ కూడా వాళ్ళకే వర్తిస్తుంది. కాబట్టి పేదలకు న్యాయం అనేది జరుగుతలేదు. ఈ న్యాయ పోరాటం మీద కవితక్క ఎంతో నిరార దీక్ష చేస్తుంది. మొన్న దీక్ష ఖమ్మంలో జరిగిన 911 ఇల్లులకు కూలగొట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళి అక్క ధర్నా చేసి నిరాహార దీక్ష విరమించుకొని అక్కడ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తహసీల్దార్ మాలతి పరిశీలించారు. నిల్వ ఉన్న కూరగాయలను పరిశీలించి నాణ్యమైన కూరగాయలను తీసుకోవాలన్నారు. నిత్యావసర సరుకులు నిల్వ ఉన్న గదిని పరిశీలించి పప్పు దినుసులను విద్యార్థులకు అందజేస్తున్న పల్లీ చెక్కీలు స్నాక్స్ ను ఆమె పరిశీలించారు. ఇక నాణ్యమైన వస్తువులను మాత్రమే తీసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ గీతకామె సూచించారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. విద్యార్థులతో కలిసి ఆమె సహాపంక్తి భోజనం చేశారు. అనంతరం పాఠశాలలోని పలు రికార్డులను ఆమె పరిశీలించారు. ఉపాధ్యాయ సిబ్బంది పనితీరు, మధ్యాహ్న భోజన వంటలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. నమస్కారం అండి. ఈరోజు కేజీబీవీ స్కూల్ని చెక్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న ఫుడ్, తర్వాత వాళ్ళకున్న మౌలిక వసతులు ఏమున్నాయి, పిల్లలు ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి వచ్చినాము. అంటే ఖచ్చితంగా నాణ్యమైన వస్తువులనే తీసుకోవాలి. వాళ్ళు ఏది తెస్తే అది తీసుకోకూడదు. ఆ పప్పు అయితే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ పప్పులో. కాబట్టి మీరు మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఆ పప్పు ఉంటే నేను రిపోర్ట్ పెడతాను. మీరు అది చూసుకొని పప్పును మాత్రం ఖచ్చితంగా మీరు చేంజ్ చేయండి. సరేనా? మీరు చెప్పండి. అదర్వైజ్ వెల్ గుడ్. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటళ్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పిల్లర్ నంబర్ 127 వద్ద గల పలు బిర్యానీ హోటళ్లపై అత్తాపూర్ పోలీసులు సడన్ రైడ్స్ చేశారు. ఈ తనిఖీలలో ఫ్రిజ్లలో నిల్వ ఉంచిన పాత మాంసం, అనారోగ్యానికి కారణమయ్యే విధంగా భద్రపరిచిన ఆహార పదార్థాలను పోలీసులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఆహారం నిల్వ ఉంచినందుకు హోటల్ యాజమాన్యాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బయట పెట్టండి. आटा क्या? वो पानी, ऑयल 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 है मैडम. తీసుకోండి ఇది కూడా. ఇది అది ఆనియన్స్ అన్నీ పన్నీర్ గిన్నీర్ ఉంటే తీసుకోండి. ఓపెన్ కర్. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ శివారులో రహదారి పక్కన ఉన్న ఓ చెట్టు కురువు వేసుకుని విగతజీవిగా పడి ఉండడాన్ని స్థానిక రైతులు గమనించారు. వెంటనే వారు వెల్దండ ఎస్ఐ గురుమూర్తికి సమాచారం అందించారు. ఎస్ఐ అక్కడికి చేరుకుని ద్విచక్ర వాహనం నెంబర్ ఆధారంగా మృతుడి వివరాలు సేకరించారు. ఆదిబట్ల ఎస్ఐ రవికుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, 2 పిల్లలున్నారు.
రంగారెడ్డి జిల్లా ఆమన్కల్ మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ప్రజల ఆరోగ్య సురక్షణకు బీజేపీ మరొక అడుగు ముందుకు వేసింది. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సొంత డబ్బులతో కొనుగోలు చేసిన నూతన అంబులెన్స్ ను జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవల్లో ఆలస్యం కాకూడదని చేయాలనుకునే ఉద్దేశంతో ఈ అంబులెన్స్ ను ప్రారంభించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కలవకుర్తి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క అంబులెన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇక్కడ ఒక పేషెంట్ ని తీసుకెళ్లి లోకల్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ కానీ లేదు సీరియస్ ఉన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళాలనేటువంటి పేషెంట్లకు కానీ హైదరాబాద్ కూడా తీసుకెళ్లేటందుకు ఈ అంబులెన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ దయాళ్ చూపిన మార్గం అంత్యోదయ మార్గాన్ని పేద వర్గాలకు అత్యవసర పరిస్థితులలో ఇలాంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఒక నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయం, వారి యొక్క పిలుపుతోటి ఈ యొక్క అంబులెన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు శ్రీశైలం ఆలయ ఈవో ఘనస్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో అధికారులు వారికి దర్శనానికి తీసుకువెళ్లారు. దర్శనంలో భాగంగా గవర్నర్ దంపతులు ఆలయంలో స్వామివారికి భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన పూజలోనూ పాల్గొన్నారు. దర్శనం తర్వాత ఆలయ ఈవో గవర్నర్ దంపతులకు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే వారిని శేష వస్త్రంతో సత్కరించి ఆలయ జ్ఞాపికను బహుకరించారు. Happy birthday,
సాధారణంగా వేసవి కాలంలో మనకు సంభవించే ముఖ్యమైన అనారోగ్య సమస్యల్లో వడదెబ్బ ఒకటని, వడదెబ్బ పట్ల ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని, అధిక వేడిలో పనిచేయరాదని అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు సూచించారు. ఏలూరు పవర్పేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గన్ బజార్ ప్రాంతంలో ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ చౌటపల్లి శ్రీనివాసరావు, హెల్త్ అసిస్టెంట్స్ రమేష్ బాబు, మణికుమార్, ఆరోగ్య కార్యకర్త కవిత, అనిత, ఆశా కార్యకర్తలు విజయ, లూతియా, అంగన్వాడీ టీచర్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. పాటిస్తున్నారు. సాయంత్రం కిటికీలు వేసుకున్నాం, దోమలు కొట్టుకుని తీసుకున్నాం. అమ్మా ఇది కొద్ది వాటర్ తీసేయండి దీంట్లో, అంటే వాటర్ వేసగా ప్రాబ్లం ఉండదు. వాటర్ తీసేయండి. ఓకే, మనకు వచ్చే రావాలని రూల్ లేదు. మన బాడీలో ఇమ్యూనిటీ బాగుందనుకోండి మనకు రాదు. ఎప్పుడైనా బలహీనంగా ఉన్నామనుకోండి అప్పుడు జ్వరం బయటపడుతుంది. ముఖ్యంగా అమ్మ డెంగ్యూ జ్వరానికి మందులు లేవు. నివారణ ఒకటే మార్గం అంటే దోమ కొట్టడం చూసుకోవడం, సాయంత్రం పూట కిటికీలు వేసుకోవడం, దోమతెర వాడడం. మీరు ఈ డెంగ్యూ దోమ డ్రమ్ముల్లోనూ తొట్టుల్లో పెరుగుతుంది. అలా ఫ్రిడ్జ్ ఉంటుంది, వెనక చిన్న బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో పెరుగుతుంది. ఇటు పరిసర టైర్లు ఉంటాయి, కొబ్బరి పండు ఉంటాయి. వర్షం పడినప్పుడు అక్కడ వాటర్ చేరుతుంది. పరిసరాల పరిశుభ్రత, దోమల నిర్మూలన, మార్కాపురం జిల్లా గిద్దలూరు మార్కెట్ యార్డ్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 మూడవ విడత నిధుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 37,649 మంది రైతులకు ఒక్కొక్కరికి 6,000 చొప్పున మొత్తం 22.58 కోట్లను జమ చేసినట్లుగా తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అనంతరం రైతు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. రైతుకు అన్ని విధాలా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ రోజు మరలా రైతుకి 20,000 రూపాయలు. అక్కడే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు, ప్రధానమంత్రి గారు చెప్తున్నది మనం విన్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా రైతన్నకు చేసేటువంటి మేలుల పట్ల స్పష్టమైన అవగాహనతో ఉన్నారని తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా నిక్కచ్చిగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మన యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ విధమైనటువంటి విధానాలు అవలంబించడం ద్వారా రైతుకి విత్తనం నాటే దగ్గర నుంచి సబ్సిడీల మీద, ఎరువుల సబ్సిడీల మీద, అలాగే మనకు సంబంధించినటువంటి పోషకాల సబ్సిడీ మీద, ఇదే కాకుండా ఈ రోజు ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి మరలా మనకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా రైతుకు అన్ని విధాలా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ రోజు మరలా రైతుకి 20,000 రూపాయలు. అక్కడే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు, ప్రధానమంత్రి గారు చెప్తున్నది మనం విన్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా రైతన్నకు చేసేటువంటి మేలుల పట్ల స్పష్టమైన అవగాహనతో ఉన్నారని తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా నిక్కచ్చిగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మన యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో గత అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో సుమారు 15,000 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో 5గురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా సమాచారం. విజయనగరం జిల్లా జామి మండలం చింతాడ గ్రామానికి చెందిన కూలీలు రైల్వే కాంట్రాక్ట్ పనుల నిమిత్తం అరకు ప్రాంతానికి వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అనంతగిరి మండలం తుమ్మలవలస గ్రామ సమీపంలో వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది.
బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండల కేంద్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మినుములు పెసలు కొనుగోలు కేంద్రాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ప్రారంభించారు. జిల్లాలో 24 రైతు సేవా కేంద్రాల ద్వారా మినుములు పెసలు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. మినుములు 768 రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు అందరూ ప్రభుత్వం ద్వారా రైతు సేవా కేంద్రాల్లోనే అమ్ముకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, నియోజకవర్గ ప్రత్యేకాధికారి ప్రభాకర్ రావు, జిల్లా వ్యవసాయ అధికారిని విజయ నిర్మల, మార్క్ఫెడ్ డిఎం కరుణశ్రీ, పశుసంవర్ధక శాఖ జేడి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 19న రెండో విడత 3,135 కోట్లు రైతులకు ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. అటు కేంద్రం కానీ కిసాన్ మూడో విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ కాబోతా ఉన్నాయి కొద్దిసేపట్లో. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతా ఉంది. ముందిచ్చిన ప్రధాన హామీల్లో సూపర్ 6లో ఒకటి అన్నదాత సుఖీభవ పథకం. ఒక వరంగా చంద్రబాబు నాయుడు గారు అందించడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తి అవబోతా ఉంది. రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి రాయలసీమలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక అవగాహన కలిగినటువంటి ముఖ్యమంత్రి, రైతులు పక్షపాతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తి అవగాహన వ్యవసాయం మీద కానీ ఇరిగేషన్ రంగం మీద కానీ ఉన్నటువంటి వ్యక్తిగా ఇరిగేషన్ సిస్టమ్ కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని మొత్తం పూర్తి చేసి వీటన్నిటిని బాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మన ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం నిండ్రకొలను గ్రామంలో MGNREGS నిధులు 1,50,00,000 అంచనా వ్యయంతో దేవర గోపవరం గ్రామంలో నుండి నిడమర్రు రోడ్డు వరకు నిర్మించబోయే WBM రోడ్ నిర్మాణ పనులకు ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రహదారులు, డ్రైనేజీలు, త్రాగునీటి వంటి అవసరాలను దశల వారీగా పరిష్కరిస్తుందని వివరించారు. చెప్పిన దాన్ని బట్టి ఆయన దేశానికి అన్నం పెట్టే రైతన్న సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లుతుందని పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని మార్కెట్ యార్డ్ కమిటీ ఆవరణంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో 24,202 మంది రైతులకు సుమారు 13 కోట్ల రూపాయల పైచిలుకు చెక్కును వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రైతులకు అందజేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందున్నారని అన్నారు. మరి ఆ 20,000 రూపాయలని రోజున 3వ విడతలో భాగంగా మరి ఏర్పాటు చేస్తా ఉన్నారని కూడా మనందరం చూస్తా ఉన్నాం. ఫస్ట్ విడతలో కానివ్వండి, సెకండ్ విడతలో కూడా ఇచ్చారో మరి ఆ 20,000 రూపాయలని రోజున 3వ విడతలో భాగంగా మరి ఏర్పాటు చేస్తా ఉన్నారని కూడా మనందరం చూస్తా ఉన్నాం. ఫస్ట్ విడతలో కానివ్వండి, సెకండ్ విడతలో కూడా మనం చూసాం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం 2,000 అలాగే మన రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి మరి 7,000 రూపాయలు, 5,000, 2,000 రూపాయలు, 7,000 రూపాయలు ఫస్ట్ సెకండ్ మరి టర్మ్స్ లో కూడా ఇటు జరిగింది. 3వ విడతలో చూసినట్టయితే ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో మరి
4,000 రూపాయలు అలాగే 2,000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ రోజు జమ చేయడం జరుగుతూ ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే సుమారుగా మరి మొదటి విడతలోనే 3,000 కోట్లకు పైగా ఆ రోజున జమ చేయడం జరిగింది. 3,174.43 కోట్ల రూపాయలు మరి రైతుల అకౌంట్లో ఆ రోజున జమ చేయడం జరిగింది. అలాగే రెండో విడతలో కూడా 3,135.01 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఈ రోజున మూడో విడతలో 2,675 కోట్ల రూపాయలు ఈరోజు రైతు సోదరుల అకౌంట్ లో జమ చేయడం జరుగుతూ ఉందని కూడా మీకు తెలియజేస్తాం. సుమారుగా చూసినట్టయితే 46.85 లక్షల రైతుల అకౌంట్ లో ఈ రోజున వాళ్ళందరినీ కూడా అమౌంట్ వేసి వారందరినీ కూడా అండగా నిలుస్తా ఉందని ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో సంచరిస్తున్న పెద్ద పులి అధికారులకు చుక్కలు చూపిస్తుంది. శంకవరం మండలం రాజవరం మాసంపల్లి మధ్య సరుగుడు తోటలో పులిని బంధించేందుకు అటవీశాఖ ఇనుప ట్రాప్ కేజీలు ఏర్పాటు చేసింది. అదే సమయంలో జీ కొత్తపల్లి వద్ద రహదారి దాటిన పెద్ద పులి స్కూల్ బస్సులో వెళ్తున్న విద్యార్థులు కనిపించడంతో ఒక్కసారిగా వారంతా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం జీ కొత్తపల్లి అచ్చంపేట ప్రాంతాల మధ్య అరటి తోటలో పులి సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. ట్రాప్ పాయింట్ల వద్ద పులిని బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రజలకు అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రగడ మహేష్, గౌరంపేట పంచాయతీ మాసంపల్లి గ్రామం నుంచి మాట్లాడడం జరుగుతుంది. రాజవరం మాసంపల్లి గ్రామం నుంచి మాట్లాడడం జరుగుతుంది. గత 10 రోజుల నుంచి కూడా పులి భయంతో ప్రజలందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. అదేవిధంగా రాత్రి తాడువై గ్రామంలో రావడం, తాడువై గ్రామంలో దూడపై దాడి చేసి అటు నుంచి అలాగా మాసంపల్లి బౌరోగ మీద నుంచి మాసంపల్లి మీదుగా వచ్చి ఇందాక పొద్దున్న 10:30 ప్రాంతానికి తొంట నాగమణి గారి సేలోంచి రోడ్డు దాటడం జరిగింది. మేము కళ్ళారా చూసాం. చాలా భయాందోళనతో మేము పరుగులు తీసాం. పులి దాటి ఇలా రాజవరానికి వైపుగా రావడం జరిగింది. దాని తోడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎలక్ట్ అయ్యి కూడానే పులిని ఎక్కడ ఉందో దాన్ని చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మన శ్రీశైలం నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది. దాని మీరు ఎక్కడ ఉంటారా గురుగారు? మీరు విజయనగరం స్థానిక ఎన్సీఎస్ రోడ్లో జాలికాస్ జ్యువెలరీ షోరూం ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాలికాస్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాలికాస్ మాట్లాడుతూ వినియోగదారులు ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం మరియు వివాహ ఆభరణాలు విస్తృత శ్రేణిని చూడవచ్చన్నారు. 3 రోజుల్లో 4 కొత్త షోరూంలను ప్రారంభించడం ద్వారా తమ ఉనికిని మరింత బలోపేతం చేయడానికి సంతోషిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. మరి బంగారం అనగానే opened our second showroom in Warangal yesterday, and today we have an opening in Vijayanagaram as well as one opening in Srikakulam today at 5 p.m. We are also opening our second showroom for Guntur tomorrow. So it's been వైజాగ్ కంట అతి పెద్ద షోరూమ్ మన విజయనగరంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. మరి బంగారం అనగానే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆనందం కలిగే విధంగా ఒక మహిళకి బంగారంతో ఎంతో ప్రత్యేకమైన సంబంధం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక మంచి వేడుక ఏదైనా సరే అది బంగారంతో ఖచ్చితంగా ముడిపడి ఉంటుంది. శ్రావణ శుక్రవారం అనగానే పెరుగుతున్న ధరలు ఏదైనా సరే ఒక గ్రాము బంగారమైన మన ఇంటికి రావాలని ఖచ్చితంగా ప్రతి ఇంటి ఆడబిడ్డ కూడా కోరుకుంటుంది. మరి కొనుక్కునే ఆ కొత్త గొప్ప బంగారం కూడా క్వాలిటీ అయి ఉండాలి, ఎటువంటి మోసం కూడా జరిగి ఉండకూడదు అని ప్రతి ఒక్క మహిళ కూడా కోరుకుంటుంది. మరి అటువంటి క్వాలిటీని ప్రతి ఇంటికి కూడా చేర్చే బాధ్యత మాది అని జాయిల్కాస్ ముందడుగు వేయడము. నేడు జాయిల్కాస్ 1, 2 కాదు, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 190 షోరూమ్స్ ఉండే ఒక గొప్ప సంస్థ జాయిల్కాస్. మన ఇండియా వ్యాప్తంగా 113 బ్రాంచెస్తో చాలా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.
రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ బాగ్